నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు వినిపిస్తున్నాయి. కేసు విచారణ చేసిన సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కేసులో అనంతబాబు వ్యవహారాన్ని ఎండగట్టింది. దీంతో అనంతబాబుకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో ఆయనపై దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా పోలీసులు అనంతబాబుతో కుమ్మక్కయ్యారని ఆరోపించింది. అదే సమయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సదరు పోలీసులపై ఎందుకు పోలీసులు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న హత్య కేసులో ఆయన పాత్రపై తగిన ఆధారాలున్నాయి. పోలీసులు ఆయనతో కుమ్మక్కై డిఫాల్ట్ బెయిల్ వచ్చేలా ఛార్జ్షీట్ దాఖలు చేయడంపై సిజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర అభ్యంతరం తెలిపింది. అప్పట్లో పోలీసులు ఆయనతో కుమ్మక్కైనట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. తప్పు చేసిన పోలీసులపై ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ధర్మాసనం నిలదీసింది. డీజీపీ, ఎస్పీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. దర్యాప్తు చేయడం రాకపోతే సిబిఐకి ఈ కేసు అప్పగించాల్సి వస్తోందని హెచ్చరించింది. అనంతబాబు కేసులు ప్రస్తుతం ట్రయల్ కోర్టులో జరుగుతున్న విచారణను రోజువారీగా జరిగేలా చూడాలని ఏపీ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్చి 31లోగా సీనియర్ న్యాయాధికారిని నియమించాలని ఆదేశించింది. ఈ కేసును స్వయంగా పరిశీలించి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని హైకోర్టును ఆదేశించింది. పరిస్థితి చూస్తుంటే ఇప్పటికీ పోలీసులు నిందితుడు చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక సుప్రీంకోర్టు ఎందుకు ఇంతలా ఘాటుగా కమెంట్స్ చేసింది? పోలీసులకు అనంతబాబుకు ఉన్న రిలేషన్ ఏంటి? కాకీలు ఖద్దర్తో మిలాఖత్ అయ్యారా? సుప్రీంకోర్టు ఎందుకు ఆ కమెంట్స్ చేసింది? అధికార పార్టీ చేతిలో పోలీసులు కీలుబొమ్మల? సామాన్యులకు చుక్కలు చూపించడమే పోలీసుల డ్యూటీనా? పోలీసులు పెద్దలకు వంత పాడుతున్నారా? రైట్. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా కొలీగ్ హిమబిందు న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. బిందు, చూస్తున్నాం, సామాన్యుడికి న్యాయం దొరుకుతుందా అంటే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో ఇంకా దేశంలో సామాన్యుడికి న్యాయం అనేది దొరుకుతుంది అన్నది స్పష్టమవుతున్న పరిస్థితి. సో ఆ కేసు ఉదంతం అందరినీ కలిచివేసిన పరిస్థితి. సో ఎంతమందిని మేనేజ్ చేసినా సుప్రీం అనేది ఒకటి ఉంటుంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయడం పట్ల ప్రజల్లో అయితే హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి. అయినప్పటికీ అప్పటి ప్రభుత్వమైనా ఇప్పటి ప్రభుత్వమైనా ఈ పోలీసులు కానీ ఎందుకు అతనిపై యాక్షన్ తీసుకోలేదని సుప్రీం మాట్లాడటం అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. అసలు ఏం జరుగుతుంది, ఏంటి డీటెయిల్స్? రైట్, థ్యాంక్ యూ వంశీ. రైట్, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే రాజకీయంగా అలాగే న్యాయపరంగా కూడా చాలా కీలకంగా మారింది. ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, పోలీసు వ్యవస్థ, సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా ఇప్పుడు రాజకీయ పరంగా కీలకంగా చాలా మారింది. ఏపీలో సొంత కారు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టు వల్ల ఒక గట్టి షాక్ తగిలిందనే మనం చెప్పుకోవాలి. అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో ఆయనపై దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది, తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా పోలీసులు అనంతబాబుతో కలిసి కుమ్మక్కయ్యారంటూ కూడా ఆరోపించింది. అదే సమయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సదరు పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా సుప్రీంకోర్టు గట్టిగానే నిలదీసింది. సో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ హత్య కేసుతో ఆయన పాత్రపై తగిన ఆధారాలు ఉన్న పోలీసులు ఆయనతో కలిసిపోయారంటూ డిఫాల్ట్ బెయిల్ వచ్చే విధంగా కూడా చేశారంటూ కూడా పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. సో సిజేఐ సూర్యకాంత్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర అభ్యంతరం తెలిపింది. అప్పట్లో పోలీసులు అనంతబాబుతో కలిసిపోయినట్టుగా కూడా అర్థమవుతోంది అంటున్నారు. సో ఈ కేసులో ఇప్పటికే అంటే అనంతబాబు వైఫ్ కూడా ఏటుగా కూడా ఉన్నట్టుగా కూడా ఒక కేసు మన అదనంగా ఒక ఛార్జ్ షీట్ ని దాఖలు చేశారు. అంటే అనంతబాబు హత్య సమయంలో కూడా ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్య హత్య కేసులో కూడా అనంతబాబుతో పాటు ఆడి భార్య కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా కూడా ఎవరైతే చనిపోయారో సుబ్రహ్మణ్యం చనిపోయే కూడా ఆయన అంటే సిమ్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేస్తూ కూడా చనిపోయాక కొంత లొకేషన్ ఆధారంగా కూడా పోలీసులు ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అప్పటి వైసీపీ పాలనలో వాళ్ళకి సరిగ్గా న్యాయం జరగలేదంటూ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు మళ్ళీ అప్పీల్ చేసుకున్నారు. బట్ ఇప్పటి కూడా సరిగ్గా కూడా అంటే ఇప్పుడు పోలీసులు అనంతబాబుతో కలిసి పనిచేస్తున్నారు, కలిసిపోయారంటూ కూడా మళ్ళీ వ్యాఖ్యలు వచ్చే సుప్రీంకోర్టు కూడా తీవ్రంగానే పరిగణించింది. సో అంటే రోజువారీ విచారణ జరిగేలా కూడా చూడాలని కోరింది. ఈ కేసును మార్చి 31లోగా ఒక సీనియర్ అధికారిని నియమించాలన్నది. హైకోర్టు ఈ కేసును స్వయంగా పర్యవేక్షించాలి. సో కేసు విచారణకు ఎటువంటి అడ్డంకులు రాకుండా కలిగించకుండా ఇప్పుడే పరిస్థితిని చూస్తుంటే పోలీసులు నిందితులు కలిసి పనిచేస్తున్నారు అన్నట్టుగా కూడా ఉందంటూ కూడా సుప్రీంకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజంగానే మీరు అన్నట్టు అంటే సామాన్యులకి న్యాయం జరగడం లేదా అంటే ఇప్పుడు అనంతబాబు కేసు విషయంలో చూస్తుంటే సో ప్రభుత్వాలు మారాయి. అప్పుడు ప్రభుత్వంలో జరిగిన కేసు ఇది, బట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక కూడా అనంతబాబు విషయంలో అయితే కేసు ముందుకు జరగడం లేదు. ఎవరైతే నిందితులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో
సో అనంతబాబుకి ఫరుగా ఉన్నట్టుగా తెలుసు. మరి సుప్రీంకోర్టు అయితే మాత్రం ఈ కేసుని విడిచిపెట్టేది లేదంటగా కూడా అనిపిస్తోంది. రైట్, మాట్లాడదాం. గెస్ట్ జాయిన్ అయ్యారు ముప్పాల సుబ్బారావు గారు, న్యాయవాది, అలాగే చింతకాయల కృష్ణయ్య, రిటైర్డ్ పోలీస్ అధికారి, మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. రైట్, అంటే ముందుగా చింతకాయల కృష్ణయ్య గారు రిటైర్డ్ పోలీస్ అధికారి. సో ఏం చెప్తారు జనరల్ గా పోలీసు వ్యవస్థ అంటే ఎవరైతే కూడా ఉంటారో అధికారంలో ఉంటారో, ఒక పార్టీకి పనిచేస్తారో, వాళ్ళ పట్ల పోలీసులు వ్యవహరించే తీరు ఎట్లా ఉంటుంది? సామాన్యులకే పోలీసు రక్షణ అనేది ఉండదా? కరువవుతుందంటే అనంతబాబు కేసు విషయంలో చూస్తున్నాం. కొంచెం డబ్బున్న వాళ్ళు, రాజకీయంగా కొంచెం ప్రేరేపితం కలిగిన వాళ్ళకి మాత్రం ఎక్కడ న్యాయం జరగడం లేదో అనిపిస్తున్నట్టుగా ఈ కేసు బట్టి చూస్తే అర్థమవుతుంది. నమస్కారం మీకు ప్యానెల్లో ఉన్న ఆ కేసును చాలా స్ట్రాంగ్ గా తీసుకున్న ముప్పాల అడ్వకేట్ గారికి, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వీక్షకులకు నా నమస్కారం. చూస్తున్నా మన అడ్వకేట్ గారు ఈయనే ఆ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వాస్తవంగా ఆ కేసు చాలా హీనియస్ కేసు. పోలీసు ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చిందంటే చాలా కారణాలు. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ లో మీరు చూశారు, ఒక్క డ్రైవర్ అతని దగ్గర పనిచేసే డ్రైవర్ 6 సంవత్సరాలు అతని దగ్గర పనిచేస్తున్నాడు. అతనికి అన్ని సేవకుడుగా ఉన్నాడు. అలాంటి వాడు ఒక 50,000 రూపాయలు తీసుకొని 30,000 రూపాయలు చెల్లించి 20,000 రూపాయలు చెల్లించకపోతే దానికోసం అతను ఇంటికి పిలిపించుకొని భార్య భర్త కలిసి ఇద్దరు హత్య చేసి డోర్ డెలివరీ చేశారంటే ఎక్కడ మా లాండ్ లార్డ్ ఉంది? లాండ్ లార్డ్ ఎక్కడ ఉంది? పోలీసు వాళ్ళు ఎక్కడ లాండ్ లార్డ్ మెయింటైన్ చేస్తారు? పోలీసు వాళ్ళు ఏమి తప్పలేదు. మా పోలీసు వాళ్ళు చట్ట ప్రకారమే ప్రవర్తిస్తారు. అయితే ఈ రోజుల్లో ఏమైందంటే రాజకీయ నాయకుల దగ్గర కొంతమంది పోలీసులు లొంగి లేదా సరెండర్ అయి వాళ్ళ విధులు సక్రమంగా నెరవేర్చకుండా ఈ విధంగా కేసును నీరుగార్చారమ్మా ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కేసును ఇంతవరకు కూడా అనంతబాబు జైలు రాకుండా ఆయన భార్యను కూడా అరెస్ట్ చేసి ఉండాల్సింది. అనంతబాబుకు ఆ కేసు ట్రయల్ పూర్తి అయినంత వరకు బెయిల్ రాకూడదు. ఎందుకంటే డోర్ డీల్ చేసిన వ్యక్తి ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన కేసు ఇది. ఇలాంటి కేసును నేను ముప్పాల సుబ్బారావు సార్కి ఎందుకు ధన్యవాదాలు చెప్తున్నా అంటే ఆయన ఈ కేసును తన సొంత కేసుగా తీసుకొని పోరాడుతున్నాడు. వాళ్ళ సుబ్రహ్మణ్యం యొక్క తల్లిదండ్రులు పోరాడుతున్నారు లేదు కానీ ముప్పాల సుబ్బారావు సారు ఈ కేసును సొంత కేసుగా భావించుకొని పోరాడుతున్నారు. ఆయనకి ఈ రాష్ట్ర తరపున, నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కేసు ఖచ్చితంగా ఈ అనంతబాబు ఆయన భార్యకు నాకు తెలిసి ఉరిశిక్ష పడాలి. ఎందుకంటే చంపేసి ఆడు పారేసిపోతారు, చంపేసి చేస్తారు. అంటే ఈ ధైర్యం అప్పుడు గవర్నమెంట్ లో ఆ అధినాయకుడు పేరు చెప్తే కాదు, నాకేం పెద్ద కాదు, ఆ అధినాయకుడు ఒక నాయకులు ఆ విధంగా భరోసా ఇచ్చాడు. మీరు ఏమన్నా చేయండి, దౌర్జన్యాలు చేయండి, భూఆక్రమణ చేయండి, మాఫియా చేయండి, హత్యలు చేయండి, రేపులు చేయండి, నేనున్నాను అని భరోసా ఇచ్చిన గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ లో ఇట్లాడి తెలిసికొని తెలియకుండా ఎన్నే జరిగినాయమ్మా. ఆ వివేకానంద రెడ్డి కేసు గొడ్డలతో నరికినారమ్మా. వాళ్ళు చిన్న ఆయన గొడ్డలతో నరికినారు. అది కూడా ఇప్పుడు నీరు గార్చేసినారు ఆ కేసులు. ఇలాంటి కోగుళ్ళుగా ఉన్నాయమ్మా తల్లి. ఖచ్చితంగా ఈ కేసు చాలా సీరియస్ కేసు. ఆనాటి పోలీసు వాళ్ళకు కూడా నాకు తెలిసి, నేను ఒక పోలీస్ ఆఫీసర్ అయినా కూడా నేను దీన్ని క్షమించను. ఆనాటి దర్యాప్తు చేసిన పోలీసులు కూడా ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి. వాళ్ళ విధి నిర్వహణ సక్రమంగా చేయకుండా ఒక డోర్ డెలివరీ చేసిన ఒక ముద్దాయిని భుజాల మీద చేసుకొని తిరుగుతూ, ఆ రోజు పోలీసు వాళ్ళు తిరిగారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నాడు. ఆ రోజు పోలీసు వాళ్ళు తిరిగారు, కేసు నీరుగార్చారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ అనంతబాబు మీద భుజాలు చేసుకొని తిరుగుతున్నాడు. ఎక్కడ మా రాజకీయ, ఎక్కడ సామాన్యునికి ఎక్కడ న్యాయం? సామాన్యునికి న్యాయం లేదు. ఇప్పుడు ఈ రాజ్యాంగం ఎట్లా చెప్పిందా? ఈ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎట్లా రాశాడా? సామాన్యునికి ఒకే న్యాయం, ఉన్నవానికి అది ఒకే న్యాయం అని చెప్పి మన చట్టాలు చెప్తున్నాయి. కానీ చట్టాలను నీరుగాల్చి రాజకీయ నాయకుల చేతుల్లో అధికారులు కీలుబొమ్మలై ఇలాంటి మర్డర్ కేసులు నీరుగాల్చి ఈ రోజు సుప్రీంకోర్టు దగ్గర ముట్టికాయలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే డ్యూటీ కారణం
పొలిటికల్ ప్లస్ డిపార్ట్మెంట్. కాబట్టి ఈ కేసు ఆశామాస కేసు కాదు. ఖచ్చితంగా ఎవరైతే ఈ సుబ్రహ్మణ్యమును ఘోరంగా చంపి హత్య చేసి డోర్ డెలివరీ చేశారో ఈయన అనంతబాబుకు ఆయన భార్య రోజా అంట ఆమెకు కూడా ఆమెను అరెస్ట్ చేసి తప్పనిసరిగా అరెస్ట్ చేసి జైలుకు పంపించి ట్రయల్ ఇమీడియట్ గా జరిగి కఠినమైన శిక్ష, అది నాకు తెలిసి కఠినమైన శిక్ష విధించి మరి ఇలా కేసు పునరావృతం కాకుండా పోలీసు వాళ్ళు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని నేను యాజ్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా కోరుతున్నాను. ఉప్పాల సుబ్బారావు గారు, మొదటి నుంచి కూడా ఈ కేసు ఈ విధమైన ఫైనల్ స్టేజ్కి రావడానికి మెయిన్ కారణం మీరే ఉన్నట్టుగా కూడా అర్థమవుతోంది. సో ఏంటంటే గత ప్రభుత్వంలో కానీ అంటే పారదర్శకంగా కూడా పోలీసులు దర్యాప్తు చేయలేదంటారు. అంటే మీరు ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ అంటే ఏదైతే చేశారో అంటే ఇన్వెస్టిగేషన్ అంటే మీరు వాదించారు, దాన్ని బట్టి కూడా అంటే ప్రధానంగా ఎవరైతే నిందితులు ఉన్నారో అనంతబాబుతో కలిసి పోలీసులు కుమ్మక్కే పనిచేశారంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా చురుకులు వేసింది పోలీసులకు. ఇక్కడ ఒకటి మేడం గారు, ఆల్రెడీ మొదటి నుంచి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దగ్గర నుంచి ఛార్జ్షీట్ వేసే వరకు అనునిత్యం విచారణాధికారులు ఆ అధికారుల ప్రోద్బలం ఏ విధంగా కేసును తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారో మొత్తం ఆనాడే బహిర్గతం చేశాం. అదే విషయాన్ని వీధి నూకరత్నం అంటే వీధి సుబ్రహ్మణ్యం యొక్క తల్లిగారి చేత ఇక్కడ డిఫాల్ట్ బెయిల్ రావడానికి స్వచ్ఛందంగా పోలీసు వాళ్ళు ముద్దాయికి సహకరించారు. నిర్దేశించిన సమయంలో ఛార్జ్షీట్ దాఖలు చేయకుండా ఆ సమయం ముగిసే వరకు వెయిట్ చేశారు. దాని మీద డిఫాల్ట్ బెయిల్ మ్యాండేటరీ బెయిల్ ఇవ్వాలని చెప్పేసి అనంతబాబు వేసినప్పుడు ఇక్కడ కోర్టులో బాధితుల తరఫున వాదించాను. బెయిల్ అప్లికేషన్లు డిస్మిస్ చేయించాను, డిఫాల్ట్ బెయిల్ డిస్మిస్ చేయించాను, అనేక తీర్పుల్ని ప్రస్తావించాను. తర్వాత హైకోర్టులో కూడా అదే పరిస్థితిలో ఈ కింద కోర్టు ఇచ్చిన ఆదేశాలను కరెక్టే అని చెప్పింది. చివరికి సుప్రీంకోర్టుకి డిఫాల్ట్ బెయిల్ అంటే పోలీసు విచారణాధికారి నిర్దేశించిన సమయంలో ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు కాబట్టి నాకు బెయిల్ పొందే హక్కు ఉన్నది అని చెప్పేసి అనంతబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు ఆ డిఫాల్ట్ బెయిల్లో మధ్యస్థ బెయిల్ ఇవ్వడానికి ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టులో మధ్యస్థ బెయిల్ ఇవ్వవచ్చును అని వాదించాడు. దాన్ని ప్రాతిపదికగా డిఫాల్ట్ బెయిల్లో మధ్యస్థ బెయిల్ మీద దాదాపుగా 2-3 సంవత్సరాల కాలంగా బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు. పాపం రంపతోరం ఎమ్మెల్యేని నేను అమెరికా నుంచి సైగ చేస్తే లేచిపోతామని బహిరంగంగా అనంతరం కూడా చేశారు. ఆ బెయిల్ వచ్చిన తర్వాత ఆనాటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఊరేగించారు, దండలేశారు. దళితులను చంపినటువంటి వీరుడిగా ఆయన్ని చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు ఏదైతే చెప్పామో అదే ఈ రోజున సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసింది, ఆగ్రహించింది. ఇలాంటి హీనస్ నేరాలలో విచారణాధికారులు సైతం సక్రమంగా నిర్లక్ష్యం చేయటం, ముద్దాయిలతో చేతులు కలపటం, కుమ్మక్కవటం, చట్టపట్టాలు వేసుకొని వాళ్ళతో తిరగడం ఇవన్నీ చూసిన తర్వాత ఆగ్రహించి వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇచ్చారా, దర్యాప్తు అధికారుల మీద చర్యలు తీసుకున్నారా, ఆ విధంగా చర్యలు తీసుకున్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి డీజీపీ ఆ యొక్క పోస్టులో కొనసాగేటువంటి అర్హత ఉన్నదా అని సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వెలువచ్చిందంటే ఇది దేశ చరిత్రలోనే ఇటువంటి కేసుల్లో ఈ విధంగా ప్రస్తావించడం ప్రజల యొక్క హక్కులను పరిరక్షించడానికి, ఆదివాసీ దళితుల యొక్క హక్కులను పరిరక్షించడానికి ఇది ప్రధాన భూమికగా ఉపయోగపడుతుందనే విషయాన్ని మనం గమనించాలండి. ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఇందాక మీరు చెప్పినట్లుగా ఫర్దర్ ఇన్వెస్టిగేషను అంటే తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా వీధి నూకరత్నం ద్వారా ఎక్కడెక్కడ పోలీసు వాళ్ళు తప్పులు చేశారు, ముద్దాయికి సహకరించారు, విచారణాధికారి చేసినటువంటి అసలు అనుమానాస్పదము అని చెప్పేసి కేసు ఎలా నమోదు చేశారు, అక్కడి నుంచి ఎలా పక్కదోవ పట్టించేసి టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా సక్రమంగా చేయకుండా ఏ విధంగా వ్యవహరించారో మొత్తం పెట్టించాం. సీఎం చంద్రబాబు నాయుడు గారికి డీజీపీకి పెట్టిన తర్వాత దీంట్లో వాస్తవాలు కనబడుతున్నాయి.
అంటే ఎక్కడో సుబ్బారావు గారు, లోపం అంటే ఇప్పుడు జరిగింది. హైకోర్టుకి స్వయంగా కూడా పర్యవేక్షించాలంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అంటే గతంలో ఎవరైతే అనంతబాబుకు సహకరించిన పోలీసులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అంటే డిఫాల్ట్ బెయిల్ రావడానికి కారకులయ్యారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా ఉంటుందా, లేకపోతే పోలీస్ అధికారులకు ఏమైనా? అంటే ఇప్పుడు చూస్తుంటే కేసు అంటే ఒక దళితుడు చంపబడ్డాడు, అది ఒక పక్క నీరు గారుతుంది, బట్ పోలీసులు సహకరించారు, అది కూడా ఒక పెద్ద క్రైమే. ఎస్, ఇప్పుడు అదే డిమాండ్తో ఆ రోజున మేము కూడా వినతిపత్రం ఇచ్చింది కూడా డీజీపీకి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ సెక్షన్ 4 ప్రకారం ఎవరైతే షెడ్యూల్ కులాల తెగల అత్యాచార నిరోధక చట్టం ప్రకారం ముద్దాయిలకు సహకరిస్తారో వాళ్ళని కూడా ముద్దాయిలుగా పెట్టాలని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్ వేసిన తర్వాత కోర్టులో వాదించాము, తదుపరి విచారణకు అనుమతి ఇమ్మని చెప్పేసి. తదుపరి విచారణలో అనేక టెక్నికల్ ఎవిడెన్స్, కాల్ డేటా రికార్డులు, అలాగనే వివిధ ప్రత్యక్ష సాక్షులు, అలాగనే వాళ్ళు చెప్పినటువంటి గతంలో చెప్పిన సాక్ష్యం తప్పుని నిరూపించేటువంటి డాక్యుమెంటరీ ఆధారాలు మొత్తం సేకరించిన తర్వాత అనంతబాబు భార్య కూడా దీంట్లో ముద్దాయిగా ఉంది, ఆమె పాత్ర కూడా ఉంది. వీళ్ళంతా కూడా చనిపోయిన వీధి సుబ్రహ్మణ్యం, అనంతబాబు భార్య సుదూర ప్రాంతాలలో ఆ అర్ధరాత్రి కారులో తీసుకొని వెళ్ళారు. ఆ వీడియోలు దొరికినాయి. FSL రిపోర్ట్ వాళ్ళు వీళ్ళు ఒకటే అని చెప్పారు. అంత చెప్పిన తర్వాత వీళ్ళ పాత్రను నిర్ధారించి సప్లిమెంటరీ చార్జ్ షీట్ వేయడం జరిగింది మేడం గారు. రైట్ మస్తాన్ రావు గారు, అంటే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను మనం ఎట్లా అర్థం చేసుకోండి? పోలీసు వ్యవస్థపై ఒక అవిశ్వాసం కల్పించే విధంగా ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలా? ఇంకొకటి అంటే పోలీసులు రాజకీయ ప్రభావం నుంచి కూడా వాళ్ళపైన ఎటువంటి ఒత్తిడి లేకుండా ఒక స్వయం ప్రతిపత్తి గల ఒక సంస్థ, బట్ ఆ రాజకీయ ఒత్తిడి లేకుండా వాళ్ళు స్వయంగా కూడా చేసుకునే ఒక వెసులుబాటు ఉండాలంటారా? వాళ్ళకు ఒక ప్రత్యేకంగా కూడా ఇలాంటి కేసెస్కి సంబంధించి పోలీసుకు ఒక న్యాయ వ్యవస్థ సంబంధించి అట్లా ఏమైనా ఒక అవసరం అంటారా? గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఛానల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా ఐ న్యూస్ మీకు కూడా. ఇప్పుడు సుప్రీంకోర్టు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వీధి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఒక సాధారణ డ్రైవర్, దళితుడు. ఎస్సీ ఎస్టీలకి అత్యాచారాలు దేశవ్యాప్తంగా జరుగుతుంటే కొన్ని చోట్ల అసలు వాళ్ళ శవాలు కాదు, మృతదేహాలు కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ భార్యలు కానీ, పిల్లల్ని కానీ అందరినీ బెదిరించి చంపేసి అవతలపడేస్తున్న సంఘటనలు కోకొల్లలో ఉన్నాయి. ఈ కేసు తీసుకుంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఇది ఆ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ చేశాడు కాబట్టి, దానికి ప్రత్యేక పార్టీగా తెలుగుదేశం ఉంది కాబట్టి కొంత ప్రత్యేక శ్రద్ధ వహించిన పరిస్థితి ఉంది. కానీ రాని కేసులు ఎన్నో చూడండి. ఇప్పుడు సూర్యకాంత్ గారు కానీ, ధర్మాసనం బాక్సీ గారు కానీ, అదేవిధంగా పంచోలి గారు, ఇప్పుడు ముగ్గురు ధర్మాసనానికి ఇది వెళ్ళింది కాబట్టి ఈ దురాఘాతాలన్నీ బయటకు వచ్చిన పరిస్థితి. అవి చూడండి, ఆయన ఎమ్మెల్సీగా ఉండి అక్కడ వాచ్మెన్, ఇక్కడ అపార్ట్మెంట్లో ఇప్పుడు ఎమ్మెల్సీ గారు ఏదైతే చెప్పారో అక్కడ తోచాను పడిపోయాడని చెప్తే అక్కడ వాచ్మెన్ కూడా ధైర్యంగా వచ్చి అక్కడ ఉన్న అపార్ట్మెంట్, ఇక్కడ ఏమీ గొడవ జరగలేదు, వాళ్ళ ఆవిడ లక్ష్మీ దుర్గా అనంతబాబు గారు 4 గంటలకల్లా అపార్ట్మెంట్ నుంచి వెళ్ళారు, అర్ధరాత్రి 12ంటికి అడావుడిగా వచ్చారన్నారు. ఈలోపు ఆయన డోర్ డెలివరీ కూడా అయిపోయింది. ఎవరైతే వాళ్ళ తల్లి నౌకరత్నం సుబ్రహ్మణ్యం గారి తల్లి నౌకరత్నం సత్యనారాయణకి తీసుకెళ్ళి అప్పచెప్పారు. వాళ్ళేమన్నారు, వాళ్ళ పాపం వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ఏమి లేకపోయినా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ వాళ్ళ అబ్బాయికి న్యాయం జరగాలని 31 చోట్ల గాయాలు ఉన్నాయి శరీరం మీద, 3 అంతర్గత గాయాలు ఉన్నాయి. ఇది కేవలం తోస్తే పడిపోయింది కాదు, ఖచ్చితంగా చిత్రహింసలు పెట్టి చంపారు అనేది ఆమె పోలీసులకి, హైకోర్టుకి అందరికీ వెళ్ళి తిరగని చోట్లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా అప్పుడున్న పోలీస్ అధికారులకు ఎవ్వరికి కూడా కరుణ చూపల. ఇప్పుడు అప్పుడున్న ఎస్పీ గారు ఏం చెప్పారు, ఆయన ఏదో తోసాకంటే పడిపోయారు, మేము అరెస్ట్ చేశామని చెప్పేసి. యాక్చువల్గా మే 19, 2022లో జరిగింది ఈ హత్య. మే 23 అరెస్ట్ చేశారు. మళ్ళీ ఆగస్టులో వచ్చేసి ఆయన మన అనంతబాబు గారు వాళ్ళ తల్లి చనిపోతే ఆయనకి కండిషన్ బెయిల్ ఇచ్చారు. ఆ తర్వాత డిసెంబరు 16, 2022న ఆయనకి ఇంటీరియం బెయిల్ సుప్రీంకోర్టుకి వెళ్తే ఇచ్చారు. దేనికి ఇచ్చారు అంటే వాళ్ళు సరైన సమయంలో ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు అని ఇచ్చారు. అనుబంధ ఛార్జ్ షీట్ పెడితే దానిలో ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా పోలీస్ అధికారులు నిందితులకు ఎలా సహకరిస్తున్నారో కూడా సూర్యకాంత్ గారు వేలెత్తి చూపిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. అంటే చూడండి, ఒక దళితుడు వెనకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి హత్యగా పోబడి ఇంటికి వెళ్ళినా కూడా అతని పరిస్థితి ఏంటి?
సూర్యకాంత్ గారు అంటే చీఫ్ జస్టిస్ భారత ప్రధాన న్యాయమూర్తి దృష్టికి వెళ్ళేంత ధైర్యం జరిగింది కాబట్టి ఇదంతా బయటపడింది, కానీ లేకపోతే ఎక్కడికి పోతుంది? ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పారు సూర్యకాంత్ గారు, మళ్ళీ వీళ్ళు హైకోర్టుకి వెళ్తారేమో, హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వద్దు, ఖచ్చితంగా దీన్ని తుది తీర్పు వచ్చేదాకా మీరు పర్యవేక్షించండి అని చెప్పింది. ఇంకోటి పోలీసులు ఘాటుగా చెప్పింది ఏంటంటే, ఇలాంటి కేసుల్లో 2022 నుంచి 24 వరకు కానీ 24 నుంచి 26 వరకు కానీ పోలీసులు ఎవరైతే బాధిస్తున్నారో వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నించలేదు, చట్టాపట్టాలు వేసుకొని నిందితులతో కలిసి తిరుగుతున్నారు అనేది కూడా ఆయన కామెంట్ చేశారు. ఏం చేస్తున్నారు పోలీసులు అన్నారు, కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు, మందలింపు లేదు, క్రమశిక్షణ చర్యలు లేవు. ఇలాంటిదేనా అసలు? డీజీపీ ఎందుకు ఇక్కడ, డీజీపీ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. సిగ్గుతో తల వంచుకోవాలి మేడం. ఆ ఎస్సీ అత్యాచారాలు తగ్గుతున్నాయి, వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాలు ఈ కేసు చూస్తే కనీస న్యాయం లేదనేది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ముప్పాల సుబ్బారావు గారు కానీ, ఇప్పుడు అక్కడ లోద్రా గారు కానీ వాదించబట్టి సరైన సంఘటనలన్నీ సూర్యకాంత్ గారి దృష్టికి తీసుకెళ్లబట్టి ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కల్తీ లడ్డు విషయంలో సుప్రీంకోర్టు మాకు క్లీన్ చిట్ ఇచ్చింది అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ అనంతబాబు గారి విషయంలో భారత జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు ఆయన తేటతెల్లంగా చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా స్పందిస్తారు, దీని మీద ఏమి చర్యలు తీసుకుంటారు? అనంతబాబు గారు వాళ్ళ మిసెస్ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని సూర్యకాంత్ గారు చాలా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, పోలీసులతో కుమ్మక్కయ్యారని చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా స్పందించాలనేది ఇప్పుడు అందరూ కూడా వేచిస్తున్నారు. ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందనేమో ఆయనకి అనుకూలమైన కేసులు అంటున్నారు. మరి ఇక్కడ వేరే కేసులో అదే వాళ్ళ ఎమ్మెల్సీకి సంబంధించి, ఎందుకంటే నిన్న ఎమ్మెల్సీ ఆయన శాసన మండలిలో ఉండగా ఈ తీర్పు సూర్యకాంత్ గారు ఇట్లా వ్యాఖ్యానించారనగానే అప్పటి నుంచి ఆనందబాబు గారు కనిపించట్లేదు. చూడండి పోలీసులు కూడా ఎంత ఉదాసీనంగా ఉన్నారో ఇక్కడ మనకు అర్థమవుతోంది. ఖచ్చితంగా సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చేసి శిక్షించినప్పుడే ఎస్సీ అత్యాచార నిరోధక చట్టానికి సంబంధించి న్యాయం జరిగింది. కానీ ఇలా అన్ని ఆధారాలు ఉన్నా కూడా పోలీసులు కుమ్మక్కైతే ఎటువంటి న్యాయం కూడా దళితుడికి అందే అవకాశాలు కల్పించట్లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మస్తాన్ రావు గారు, చింతకాయల కృష్ణయ్య గారు, ముప్పాల సుబ్బారావు గారు డ్రైవ్ లో పాల్గొనేందుకు. సో ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ